ఆత్మకి కావలసినటువంటి జలాల గురించి మనం విన్నాం. ఆ జీవజలాలు, ఆ ఉదకము, వేడి నీటి ఉదక జలాలు, అవి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం కూర్చున్నటువంటి వాక్యము. అలాగే మన హృదయంలో నుంచి యేసును అంగీకరించుట ద్వారా వచ్చేటువంటి పరిశుద్ధాత్మ అనేటువంటి ఊటలు. ఇప్పుడు మనం శరీరానికి సంబంధించిన జలం గురించి విందాం. చూడండి, మనందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే ఆహారం, గాలి, నీరు. ఆహారం అంతా పొల్యూట్ అయిపోయిందా లేదా మీరు చెప్పండి. వెనకటి రోజుల్లో పాడి పంట అనేవాళ్ళు. సో పంట ఉన్నప్పుడు పాడి ఉండేది, పాడి ఉన్నప్పుడు పంట ఉండేది. ఆవు పేడతోటి సేంద్రియ ఎరువులు, ఆర్గానిక్ మెన్యూర్స్ వేసుకొని మన తండ్రుల వరకు పంటలు పండించారు, తాతలు తండ్రులు. అందుకోసం మనుషులకి అన్ని రకాల జబ్బులు లేవు. ఇప్పుడు మనకు తెలుసు పురుగుల మందులు, వర్షపు నీళ్ళు ఎలా పడతాయో ఆ రకంగా గింజలను కూడా పురుగు మందులో నానబెట్టి నారు పోసి జల్లుతుందని నేను చూశాను. దాదాపు మా చిన్నప్పుడే స్టార్ట్ అయిపోయింది అది. ఒక గింజని మందు నీళ్ళల్లో నానబెట్టి పెస్టిసైడ్ అంటే పురుగుల్ని చంపేటువంటి మందులో నానబెట్టి అది మొక్క దశ నుంచి ఎదుగుతూ పండో ఫలమో ఇచ్చినప్పుడు అన్ని మందులు జల్లేస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. యాపిల్స్ తినద్దు, దాని మీద వ్యాక్స్ ఉంది. ఆ తర్వాత కార్బైడ్ వేసి మామిడికాయలు, ఈవెన్ అరటిపండ్లు, కొంచెం ఎండిపోయిన అరిటాకులు రుడితే అరటి గెల పండిపోద్దు కదా, కాదు, తొందరగా పండాలి. కార్బైడ్ వేసి పండిస్తున్నారు. సహజ సిద్ధమైన అన్నీ పోయినాయి. సో ఆ రకంగా మనకి తినే ఆహారం కంప్లీట్గా 100కి 100% పొల్యూట్ అయిపోయింది. ఇంకా గాలి మనకు తెలిసిందే. గాలి అంతా, గాలిలోకి అన్ని విషవాయువులు విడిచిపెట్టేశారు. గాలి కూడా మంచిగా లేదు. ఇంకా భూమిలోకి కూడా కొన్ని విషవాయువులు వదిలిపెడుతున్నారు. ఆ భూమిలోంచి వచ్చే పంటే మనం తింటున్నాం. సో ఆహారము, గాలి పొల్యూట్ అయిపోయింది. అయితే మనలో ఏం చేస్తే ఈ పైన ఉన్న గాలిని, మనం పీల్చుకునే గాలిని శుద్ధిపరచగలం చెప్పండి? అది అసాధ్యం. ఎందుకంటే ఎన్నో చోట్ల తిరుగుతాం, ఆ గాలి అంతా మనం శుద్ధి చేయలేం కదా. ఈ వాతావరణం మారిపోయింది. ఏ పంటకు వస్తే మనం చిన్న చిన్న అపార్ట్మెంట్లో, పెద్ద పెద్ద ఇళ్లలోనూ ఎక్కడన్నా ఉన్నా కానీ మనకు కావాల్సిన వరి లేకపోతే గోధుమ, కూరగాయలు అన్నీ మనం పండించుకోగలిగే సౌఖ్యత ఎంతమందికి ఉంటుంది చెప్పండి? 100లో 90 మందికి ఉండదు. ఆ విధంగా ఆహారము పాడైపోయింది. ఆహారము, గాలి రెండు పాడైపోయినాయి. కానీ ఇప్పుడు నేను చూపించే దాని ద్వారా అట్లీస్ట్ నీరు, మంచి నీటిని మీరు తాగగలుగుతారని అనుకొని, చాలా ఎండగా ఉందబ్బా, చాలా ఎండేస్తుంది, అయినా కూర్చొని మా బాబు నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పాను, వాక్యం విన్నారు కదా, మన శరీరంలో 70% నీరే ఉంటాయి. కనుక ఆ 70% నీటిని గురించి జాగ్రత్త మనం తీసుకోగలిగితే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామేమో అని చెప్పి నేను ప్రయాసపడి మీ అందరి కోసం వీడియో చేస్తున్నాను. నేను కూడా చిన్నప్పటి నుంచి ఆహారం, ఆర్థికం ఇవన్నీ జాగ్రత్త తీసుకునేదాన్ని. పిల్లలు చిన్నప్పుడే మేము కూడా ఒక కోన్తో తయారు చేసిన ఒక ఫిల్టర్ కొనుక్కున్నాం, అవి వాడాను. ఇంకా అది కాదంటే నీళ్లు మరిగించి చాలా మరిగించి ఆరబెట్టి కుండలో పోసి వాడుతుండేదాన్ని. ఆ తర్వాత రకరకాలైన ఫిల్టర్స్, మీకు తెలుసు కదా, రకరకాలైన కైండ్స్, ఇంకెన్నో కంపెనీస్ అన్నీ కొని ఒక్కొక్క గట్టి కూడా ఆ వాటర్ ఫిల్టర్ 25,000. 3 ఫిల్టర్లు కొన్నాం మేము. 3 సరిగా పనిచేయవు. 2 నెలలకు ఒకసారి వస్తాడు, అది పోయింది ఇది పోయిందని ఒక 6,000 పెట్టి వస్తువు మార్చి వెళ్తాడు. పోనీ ఆ నీళ్ళు టేస్ట్గా ఉంటాయంటే ఉండవు, తాగలేము. ఏదో చచ్చిపోకూడదు కనుక బతకటానికి తాగటం. సో ఇది మైండ్లో నాకు కూడా మానసికంగా ఒక చికాకుని, ఇబ్బందిని కలిగించిందనమాట. సో వై నాట్, ఇవాళ యూట్యూబ్లో అన్ని రకాల టీచింగ్స్ ఉంటున్నాయి కదా, సరే ట్రై చేద్దామని మన తెలుగు ఆయుర్వేదిక్కి, ఇంగ్లీష్వి, వేరే కంట్రీస్వి రకరకాల యూట్యూబ్లు వెతికి మేము, నా బాబు, నా కొడుకు, నేను కొంచెం రీసెర్చ్ చేసి సరే మన ఇంట్లో ట్రై చేద్దాము అని చెప్పి కొద్దిగా తక్కువ బడ్జెట్లో, చెప్పాలంటే ఒక 2000లో మేము ఒక ఫిల్టర్ చేసుకున్నాం, వాటర్ ఫిల్టర్ లాగా. దానివల్ల ఎంత మేలు పొందామంటే నేను మాటల్లో చెప్పలేను. ఒక డ్రమ్ అనమాట, అది పెద్ద డ్రమ్ము, నేను మీకు తర్వాత చూపిస్తా. ఆ డ్రమ్ము మేము తయారు చేసుకున్నప్పుడు ఇట్లా యూట్యూబ్ పెడతాం ఇవన్నీ అనుకోలేదు, లేకపోతే అప్పుడే ఒక వీడియో తీసేసేవాళ్ళం. సో ఇది మన మటుకు చేసుకుందాం,
మంచి అంటే మంచి అని చెప్పరు, కానీ ఏదైనా చెడితే మళ్ళీ ఏదో అని ప్రచారాలు ఇవన్నీ కాదు. మన మటుకు ఫస్ట్ మనం చేసుకొని ట్రై చేద్దాం, మన మీద ఎక్స్పెరిమెంట్ చేసి అని మేము ఒక డ్రమ్తో ఆ వాటర్ ఫిల్టర్ చేసుకున్నాం. అది డబ్బులు వచ్చి ఒక 2000 పడింది. అది మేము వాడబట్టి 2 months దాటిపోయింది. అప్పటి నుంచి మాకు అంటే మాకు హెల్త్ ఇష్యూలు లేవు, కానీ మంచి నీళ్లు తాగుతున్నాం మేము. అంటే చిన్న ఏదో చూస్తూ లెథార్జీనో బద్ధకం అంటారు చూడండి, అవి కూడా పోయినాయి. మాలో వచ్చిన చేంజెస్ చెప్తున్నాను. డైజెస్ట్ సిస్టమ్ చాలా హ్యాపీగా అయిపోయింది, పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. తర్వాత ఒకవేళ 3 times బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసేవాళ్ళం. ఒక 2 meals తోటి మాకు చాలా హెల్తీగా ఉంది, చాలా హ్యాపీగా హెల్తీగా జూబ్లెంట్గా ఉన్నాం మేము. సో మీరు కూడా అలా ఉండాలి. ప్లస్ శరీరంలో 100లో 70% నీరే కనుక ఈ మంచి నీరు మనం ప్రజలకు అందించగలిగితే కనుక తప్పకుండా చాలామందికి ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్, చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ పోయి అందరూ ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం అనమాట. ఆ డ్రమ్ నేను తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి మేము ఎలా తయారు చేసాం ఆ డ్రమ్ అనేది ఈ చిన్న బాటిల్లో హ్యాండీగా ఉంటుంది కనుక ఈ బాటిల్లో నేను చూపిస్తాను. స్టెప్ వైజ్గా చూడండి. ఇది అర్థం కానంత పెద్ద విషయం ఏం కాదు, కానీ స్టెప్ వైజ్గా మీరు ఫాలో అయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉంటారనుకోండి, 20 ఇళ్ళు కనీసం ఉంటాయి. 2000 ఒకళ్ళే వేస్ట్ చేసుకోకండి. 20 ఫ్యామిలీస్ కలిపి తల ఒక 100 వేసుకొని ఫస్ట్ ఒకటి తయారు చేసుకోండి. మీరు ఒక 2 నెలలు వాడండి. అది సక్సెస్ఫుల్గా ఉంటే అప్పుడు ఇంటికి ఒకటి చేసుకోవచ్చు. అట్లాగే అన్నదమ్ములు ఉంటారు, ఒక కమ్యూనిటీలో ఉంటారు, ఒక 10 ఫ్యామిలీస్ క్లోజ్గా ఉండేవాళ్ళు ఉంటారు. అందరి మీద కలిపి ఒకటే చేసుకోండి. ఒక 100 రూపీస్ పడుతుంది అంతే. ఆ 2000లో మీరు ఖర్చు పెట్టి బాగా చేసుకొని బాగుందని ఒక నెల వాడిన తర్వాతనే మీకు నచ్చితేనే, మీకు చేంజెస్ ఉంటేనే మీరు హెల్దీగా, ఇఫ్ యూ ఫీల్ హెల్దీ ఓన్లీ దెన్ గో ఫర్ ఇట్. అంతేగాని ఒక డ్రమ్ తెచ్చేసుకొని ఏదో చేసేసి మాకు ఇలా లేదండి అని మళ్ళీ దయచేసి నాకు ఫోన్ చేయకండి. నాకు మేలు అనిపించిందే, నేను అనుభవించి మంచి అన్నదే మీకు షేర్ చేస్తాను. అర్థమైందా? ఒక్కొక్కసారి 2000 పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు. అట్లా అందరు కలిసి చేసుకోండి. ఆ తర్వాత నేను కూడా 2000 అయినా ఎందుకు వేస్ట్ చేయాలి అని అనుకొని ఫస్ట్ డ్రమ్ చేసామన్నమాట. అది ప్లాస్టిక్ డ్రమ్ము. మేము స్టీల్ అడిగితే 15,000 అన్నాడు. అమ్మో లేనిపోయింది, ఈ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ కాదు, 15,000 వేస్ట్ అవుతాయి ఎందుకు లేని మేము ప్లాస్టిక్ దాంట్లో చేసాం. అది కూడా ఏంటి, చిన్న హోల్ పెట్టించి పైప్ పెట్టించాము. ఒకవేళ అది ఫెయిల్ అయితే కనుక దాంట్లో ఏదైనా చిన్న బట్ట పెట్టేసి, మాకు ఆవులు ఉంటాయి దాంట్లో తౌడు పోసుకుందాంలే అని చెప్పి ఏం వేస్ట్ అనే పద్ధతి లేకుండా ఇది తయారు చేసుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు డ్రమ్ అనుకొని చూడండి. ఇప్పుడు నేను చూపించేది సరేనా? ఈ డ్రమ్లో కొంత భాగం ముందు ఈ గ్రావెల్ ఇవి ఉంటాయి, మీకు తెలుసు కదా. ఇవి తెలియని వాళ్ళు ఉండరు కదా. మనం ఇల్లు కట్టేటప్పుడు ఇవన్నీ వాడతాం, సెంటరింగ్ వేసినప్పుడు ఇవి వాడతాం. ఈ రాళ్ళు కొన్ని వేయాలి. ఒకవేళ ఇది కాదంటే కనుక ఇలాంటి గ్రావెల్ మీకు అమెజాన్లో దొరుకుతుంది. మా బాబుకి చెప్తాను, కింద లింక్ ఇస్తాడు. ఇలాంటి గ్రావెల్ వైట్ కలర్ ఉంటాయి, బ్రౌన్ ఉంటాయి, కొంచెం గోల్డ్ కలర్ ఉంటాయి, బ్లాక్ ఉంటాయి. మీకు నచ్చింది ఏదో ఒకటి తెచ్చుకోండి. నాకైతే ఈ కొన్ని కొన్నాను అమెజాన్లో. కొన్నేమో ఇలాంటి రాళ్ళు మాకు ఇల్లు కట్టినప్పుడు, చర్చి కట్టినప్పుడు ఇసుకలో వచ్చిన రాళ్ళన్నీ నేను పోగు చేశాను. ఆ విధంగా నాకు మంచి హెల్ప్ అయింది. మేము డ్రమ్ తయారు చేసినప్పుడు మాకు ఉపయోగపడినాయి అనమాట. సో ఇవైనా వేసుకోండి, ఇవైనా వేసుకోండి. మీకు కనిపిస్తున్నాయి కదా క్లియర్గా, కుడ్ యు సీ? సో ఫస్ట్ ఒక లేయరు ఈ మీ డ్రమ్లో ఈ రాళ్లతో నింపాలి. ఎంతెంత వేయాలి అన్నది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పటికైతే అసలు ఏ దాంతో నేను ఫిల్ చేశాను అనేది మీరు తెలుసుకోండి. దీంట్లో డ్రమ్లో కొన్ని రాళ్ళు వేయాలి. ఇట్లా ఒక లేయర్ రాళ్ళు వేయాలి. మీరు జాగ్రత్తగా చూసి చక్కగా చేసుకోండి. మీరు తప్పకుండా నాకు థ్యాంక్స్ చెప్తారు. కానీ అయితే టైం పడుతుంది. ఒక నెల అట్లా వాడిన తర్వాత మీకు దాని ఫలితం తెలుస్తుంది. ఇట్లా ముందు ఒక వరుస రాళ్ళు వేసుకోవాలి. ఎంత ఎత్తు వేయాలి అవన్నీ నేను మీకు చెప్తాను. ఇప్పుడల్లా రాళ్ళు వేసుకోవాలి. రాళ్ళు వేసిన తర్వాత ఏం చేయాలంటే ఆ రాళ్ళని బట్టతో కవర్ చేయాలి. అర్థమైందా? ఒక బట్టతోటి ఇట్లా కవర్ చేసేయాలి రాళ్ళని మొత్తం. బట్ట ఎలాంటి బట్ట అని మీరు అడిగితే కన్నా టర్కీ టవల్ అంటారు కదా. ఈ టర్కీ టవల్ అందరికీ తెలుసు కదా, ఇట్లా మందంగా ఉంటుంది. పొరపాటున ఇది కలర్ వాడకండి, ఆ కలర్ మళ్ళీ వాటర్లో వస్తుంది. వైట్ టర్కీ టవల్ తీసుకోండి, ఓకేనా? ఆ టవలు మీరున్న డ్రమ్కి సరిపడా కట్ చేసి
ఇది టర్కీ టవల్ ముక్క వేయాలి. ఈ ఫస్ట్ది మాత్రం టర్కీ టవల్ ముక్క వేయాలి. సో రాళ్ళు వేసిన తర్వాత టర్కీ టవల్ వేయాలి. తర్వాత ఏం చేయాలంటే ఇసుక వేయాలి. ఇసుక మీ అందరికి తెలుసు కదా, ఈ ఇసుక వేయాలి. అర్థమైందా? కింద పొర ఈ రాళ్ళు వేసాము, తర్వాత ఏం చేసాము, ఈ ఇసుక వేసాము. ఆ రెండింటికి మధ్యన ఈ టర్కీ క్లాత్ ఉంటుంది. రాళ్ళు వేసిన తర్వాత ఈ టర్కీ టవలు పూర్తిగా కవర్ అయ్యేలాగా అది వేసుకొని తర్వాత ఈ ఇసుక వేసుకోవాలి. ఈ ఇసుక వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక క్లాత్ వేయాలి. ఆ క్లాత్ ఏంటి అంటే దీన్ని పాలీప్రొపిలీన్ క్లాత్ అంటారు. ఇది కూడా అమెజాన్లో దొరుకుతుంది, చాలా చీప్, వెరీ చీప్. ఇదిగో ఇలా ఉంటుంది పాలీప్రొపిలీన్ క్లాత్, వైట్ కలర్లో ఉంటుంది, అసలు బరువు ఉండదు, చాలా తక్కువ ఖరీదుకే మీకు దొరుకుతుంది. ఈ ఇసుక పైన ఏం వేయాలి, ఈ పాలీప్రొపిలీన్ క్లాత్ వేయాలి. వేసిన తర్వాత థర్డ్ లేయర్, మూడవ పొర బొగ్గులు వేయాలి. అర్థమైందా? ఈ బొగ్గులు వేయాలి. ఏంటి అయితే మేము ఎదుర్కొన్న ఇబ్బందులు మీకు చెప్తున్నా. బాబు గెట్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఈ బొగ్గులు వేసినప్పుడు దీనిపైన నీళ్లు పోస్తే ఇది ఫిల్టర్ అవ్వాలి కదా, ఆ బొగ్గులు లైట్గా ఉంటాయి కదా, పైకి తేలిపోతాయి. అందుకని ఆ బొగ్గులు ఏం చేస్తారంటే ఈ బట్ట లోపల బయటికి రాకుండా ఇలా పెట్టేసేయండి. ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ వేసిన తర్వాత 4 మూలల ఇట్లా చుట్టేసి ఇట్లా పెట్టండి. ఈ క్లాత్ చుట్టూపలా చుట్టేస్తే కనుక ఇంకా అవి బయటికి రాకుండా ఉంటాయి. సో ఈ రాళ్ళు వేసాము, ఇసుక వేసాము, తర్వాత పైన బొగ్గులు వేసాము. ఆ బొగ్గులు వేసాక మనం ఏం చేస్తామంటే ఇట్లా వాటర్ పోస్తాం. ఈ 3 పొరల్లోంచి ప్రయాణించి ఫిల్టర్ అయ్యి మనకి ఇక్కడ గొట్టం నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. అది ఫిల్టర్ చేసేది మెకానిజం. ఎంత సింపుల్లో చూడండి. బొగ్గులు మేము ఇంట్లో తయారు చేసుకున్నాం. మాకు పడిపోయిన చెట్లు ఉంటే, పెద్ద పెద్ద దొంగలుంటే ఆ బొగ్గులు కాల్చి మేమే సరదాగా తయారు చేసుకున్నాం. ఎంత ఈజీగా అయిపోయిందో. ఇన్ని బొగ్గులు 30 రూపాయలు అంటాడా, అది ఏం పెట్టి చేస్తాడో మనకు తెలియదు. ఇట్లా కాదులే అని మేము ఊరికే ఒక ట్రై ఇచ్చాం. వాళ్ళు బాగా వచ్చినాయి బొగ్గులు, ఆ బొగ్గులతో చేసుకున్నాం. సో దీనిపైన చక్కగా నీట్గా మూతేసేసుకోవడమే. నీళ్ళు ఇట్లా ఇటు నుంచి వస్తూ ఉంటాయి. అవే మంచినీళ్ళు. అవి మంచినీళ్ళు అని మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే, మన శరీరంలో క్షార లక్షణం అంటే యాసిడ్, ఆల్కలైన్, ఆమ్ల లక్షణం, క్షార లక్షణం అనేవి 2 ఉంటాయి. సో 7 లోపు ఉండకూడదు, 7 కంటే తక్కువ ఉండకూడదు. 7 అంటే బ్యాలెన్స్, మిడిల్ అనమాట. 7 కంటే కొంచెం పైన ఉండాలి. అంతేనా బాబు? 7 కంటే పైన ఉండాలి. ఉన్నప్పుడు మన శరీరంలో అనారోగ్యం ఉండదు. ఇప్పుడు మేము కొన్నటువంటి ఫిల్టర్స్ అన్నిట్లో చూడండి, పీహెచ్ మిషన్ అంటారు దీన్ని. పైన పీహెచ్ అని ఉంది కదా, పీహెచ్ మిషన్ ఇది కూడా చాలా చీపే, 200, 300 అట్లా ఉంటుంది. ఈ పీహెచ్ మిషన్ కొనుక్కొని మేము ఒకరోజు కావాలని ట్రై చేసి చూస్తే 3.5 ఉంది. ఏంటి, 20,000 పెట్టి కొనుక్కున్నటువంటి ఫిల్టర్లో నుంచి వచ్చిన నీళ్ళల్లో ఇది పెడితే 3.5 చూపిస్తుంది. మనకి కనీసం మనం రోగాలు లేకుండా బతకాలంటే మనకి 6 or 7 ఉండాల్సింది, దాంట్లో సగం కూడా లేదు. మరి రోగాలు వస్తాయి రావో చెప్పండి? ఇంత అద్భుతమైన శరీరాన్ని దేవుడిస్తే ఈ పిచ్చి పిచ్చి నీళ్లు తాగి, పిచ్చి గాలి పీల్చి, మందులు ఆహారం తిని నాకు జబ్బులు వచ్చినాయి అంటే రావా? మరి రావా? వస్తాయా? సో ఆహారం మన చేతిలో లేదు, గాలి మన చేతిలో లేదు కనుక మన చేతిలో ఉన్న ఈ నీటినన్నా కనీసం మనం మంచినీళ్ళు తాగడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మేము చూపిస్తాను, మేము తయారు చేసిన నీళ్ళు మీకు ముందే మీ ఎదురుగుండా లైవ్ చూపిస్తాను. ఆ నీళ్ళు 7 ఉన్నాయి, 7.5, 7.8 అట్లా వస్తున్నాయి. అంటే పూర్తిగా
క్షారగుణం యాసిడ్ క్యారెక్టర్ పోయింది. శరీరంలో ఎసిడిటీ ఎక్కువయ్యే కొద్దీ జబ్బులు ఎక్కువైపోయి చివరికి క్యాన్సర్కి కూడా కారణమయ్యేది ఈ ఎసిడిటీకి సంబంధించిన ఆహారం నీరు తాగటం ద్వారానే. మరి ఇప్పుడు ఈ మధ్యలో క్యాన్సర్ ఎంత పెరిగిపోయింది చెప్పండి. ఎవరు చూసినా క్యాన్సరే. అసలు ఎక్కడెక్కడో అవయవ భాగాల్లో క్యాన్సర్ అర్థం లేకుండా. ఇదివరకు ఎక్కడో ఒక 7-8 ఓళ్ళల్లో అమ్మ క్యాన్సర్ గడ్డ వచ్చిపోయారు, రాచపుండు అనేవాళ్ళు, రాచపుండు వచ్చిపోయారు అనేవాళ్ళు. ఎక్కడో ఒకటి ఒక తరంలో ఒకళ్ళకు ఉండేది. అలాంటిది ఇప్పుడు అసలు 100లో ఎంతమంది క్యాన్సర్ వస్తుంది? 50-20% క్యాన్సరే. క్యాన్సర్. ఎందుకంటే యాసిడ్ ఎక్కువైపోతుంది. యాసిడ్ మన శరీరంలో ఎంత కావాలో అంత దేవుడు సృష్టించాడు, అది పేగుల్లో ఉంటుంది. ఆ యాసిడ్ మనకు అవసరమే. మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి ఆ యాసిడ్ మనకు చాలా అవసరం. కానీ ఈ యొక్క మ్యాన్మేడ్ ఫిల్టర్స్ ఏం చేస్తున్నాయి? మనకు కావాల్సినటువంటి pH లెవెల్ని తగ్గించేసి ఇస్తున్నాయి. అయ్యే మనం తాగేసేస్తున్నాం. చిన్న ఇళ్లల్లో కూడా నేను ఫిల్టర్స్ చూశాను. నాకు ఎంత ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే దేవుడు ఏదైనా తోటలో అంత జీవజలాలు మంచి నీటిని నదుల్ని ఇస్తే అవన్నిటిని మనమే పాడు చేసుకున్నాం, మనం కంటామినేట్ చేసాం. వర్షపు నీరే ఇదివరకు ఆధారం. ఇప్పుడు వర్షం నీళ్ళు కూడా ఏం గ్యారంటీ లేదు. అప్పటికే గాలిలో ఉన్న పొల్యూషన్ అంతా తీసుకొని వర్షం భూమి మీద పడుతుంది. మరి ఇంకా నీళ్ళ కోసం ఎక్కడ పరిగెడదని చెప్పండి. మీరు ఏ నీళ్ళైనా మీ దగ్గర పంపులోంచి వచ్చాయో, గవర్నమెంట్ నీళ్ళు, బావి నీళ్ళు, చెరువు నీళ్ళు ఏదైనా వాడండి, పర్వాలేదు. కానీ ఈ విధానంలో మీరు ఫిల్టర్ చేసుకోండి. అది ఈ యొక్క రాళ్ల గుండా, ఇసుక గుండా, బొగ్గు గుండా ప్రయాణిస్తూ ఆ నీటిలో ఉన్న కల్మషాలన్నీ తీసేసి కరెక్ట్ pH వాల్యూ మీకు ఇస్తుంది. ఆ నీళ్లు తాగటం ద్వారా మీకు మంచి ఆరోగ్యం శరీరానికి తప్పకుండా వస్తుంది. ఇంకొక మీటరు TDS అంటే డిజాల్వ్డ్ సాల్ట్స్ని చూపిస్తుంది. మనం తాగే నీళ్ళల్లో ఉన్నటువంటి డిజాల్వ్ అయిపోయిన సాల్ట్స్ ఎన్ని అంటే మనం తాగే నీళ్ళు. మీరైనా ఈ 2 కొనుక్కోండి ఫస్ట్. అసలు ఈ 2 బాగానే ఉన్నాయనుకోండి, మీకు pH వాల్యూ TDS ఇది తయారు చేసుకోకండి. ఈ 2 మీకు కరెక్ట్గా చూపించకపోతేనే తయారు చేసుకోండి. కొంచెం నీళ్ళల్లో ఈ 2 మీటర్స్ కొనుక్కొని మీరు ఇట్లా పెడితే కనుక ఈ వాల్యూ ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఇక్కడ వస్తుంది. సో ఈ TDS 300 కంటే కొంచెం పైన ఉండాలంట మనం తాగే నీళ్ళల్లో. 300 కంటే పైన ఉండాలి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి తాగిన నీళ్ళు ఎంత ఉందో చెప్పనా? 85 ఉంది. 300 ఎక్కడ, 85 ఎక్కడ? మరి జబ్బులు రావా? అయినా మన తండ్రి కాపాడుతూ వస్తున్నాడు. కనుక మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా, అబ్బా ఈ రిస్క్ అంతా ఎవరు పడతారన్నా, ఇప్పుడు ఏదో ఒకటిలే అనుకున్నా, ఇది మాత్రం అశ్రద్ధ చేయకండి. ఈ TDS మిషన్ నేను ఐఎమ్ నాట్ ప్రమోటర్, మీ హెల్త్ ప్రమోట్ చేయాలని మాత్రమే చెప్తున్నా. ఈ pHది TDSది 2 కొనుక్కొని మీరు 250-300 ఉంటాయి. మీరు తాగే వాటర్లో ఇవి పెట్టండి. ఇది కరెక్ట్ వాల్యూ చూపిస్తే కనుక గో హెడ్, పర్వాలేదు. ఒకవేళ లేదమ్మా మేము తాగే నీళ్లు బాగలేదు, TDS చాలా తక్కువ చూపిస్తుంది అన్న వాళ్ళు మాత్రం ఇది తయారు చేసుకోండి. సో ఈ విధంగా మేము ఒక డ్రమ్ము తయారు చేసిన తర్వాత మాకు మంచి నీళ్ళు వస్తున్నాయి, TDS pH కరెక్ట్గా చూపిస్తున్నాయి. అవి మేము తాగటం స్టార్ట్ చేసాం. అయితే నేను ఇంకా ఏంటి ఎక్స్ట్రా కేర్కి ఒకటి ఇలాంటి బ్యాగ్ మీకు దొరుకుతుంది ఎక్కడైనా, లేదన్నా బట్టలో అయినా పెట్టుకోవచ్చు. ఇలాంటి బ్యాగ్లో నేనేం చేస్తాను, ఒక రాగి గ్లాసు, జస్ట్ రాగి గ్లాసు, ఆ తర్వాత ఇదేమో వెండిది. ఈ నేను మస్ట్ అని చెప్పట్లా, మన ఇళ్ళల్లో సహజంగా ఉంటాయి కనుక ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. మా ఇంట్లో ఉంటాయి కనుక వేసాను. ఇది ఎప్పటిదో వెండిది, చిన్నది. వెండిలో తిన్నది బాడీని కూల్ చేస్తుంది అనమాట, ఓవర్ హీట్ ఉంటే తీసేస్తుంది అది. ఇది మా వారికి గోల్డెన్ జూబ్లీ, LICలో గోల్డెన్ జూబ్లీ అప్పుడు వర్క్ చేసినప్పుడు మా హస్బెండ్కి ఇది ఇచ్చారనమాట, అందరికి ఇచ్చారు ఎంప్లాయీస్కి. అది ఇంకా నేను గుర్తుగా ఉంచేసుకున్నాను. ఒక గోల్డ్, ఒకవేళ ఇది లేకపోతే కనుక మీకు రింగ్ ఉంటుంది కదా, చేతి రింగ్ అయినా పెట్టుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను, ఇలాంటి బ్యాగ్ తీసుకొని ఇది గోల్డ్ది ఇది కానీ లేకపోతే రింగ్ కానీ, ఆ తర్వాత చిన్నది వెండిది ఏదైనా, ఒక వెండి చెంచా అయినా పర్వాలేదు. ఆ తర్వాత ఈ రాగిది, ఈ 3 వేసేస్తాను, దీంట్లో వేస్తాను. ఆ తర్వాత మా ఇంట్లో చాలా చెట్లు ఉంటాయి. చెట్లన్నీ దేవుని క్రియేషన్ కదా. చెట్ల గురించి మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? అద్భుతమైన చెట్లు, మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి చెట్లు. అట్లానే వెళ్ళి ప్రతి ఆకులు కోసుకు తినకండి, దాని గురించి కరెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అడగండి, లేదా దగ్గరలో ఉన్న ఆయుర్వేదం తెలిసిన డాక్టర్లు ఉంటే కూడా మీకు చెప్తారు. ఎక్కువ కాదు కానీ దీంట్లో ఒక్కొక్క రోజు ఒక ఆకు 2 ఆకులు వేస్తుంటాను. సో ఈ బ్యాగ్లో ఇవన్నీ వేసిన తర్వాత ఇది రావి ఆకు, మీకు తెలుసు కదా, ఒక్క రావి ఆకు కానీ
లేదంటే ఇది పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, ఇది కరేపాకులు. ఆడవాళ్ళు కూరలు వేసేది, మగవాళ్ళు తీసి పడేసే ఆకు అనమాట ఇది. కానీ దీన్ని బోలెడంత బ్లడ్ పడుతుంది ఒంటికి. సో ఇలా కరివేపాకు కానీ, లేకపోతే తమలపాకు ఉంది కదా, ఈ తమలపాకు కానీ, ఇంకా మనందరికి ఇష్టమైంది, మనందరికీ తెలిసింది తులసి ఆకు కానీ, లేకపోతే మా ఇంట్లో ఉంది, ఇది అందరికి ఉండకపోవచ్చు, మల్టీవైటమిన్ అని ఒక చిన్న మల్టీవైటమిన్, అన్ని విటమిన్లు వేసుకున్న ఆకు అంటే ఇది. ఎప్పుడన్నా నేను పప్పు చేస్తాను దీంతో, ఇది కానీ. అలాగే పారిజాత ఆకు ఉంటుంది మా ఇంట్లో, అది ఏదన్నా కొంచెం ఆకు వేస్తాను. ఆ తర్వాత మన యాసిడ్ని తీసేసే అతి తేలికైంది, మనం తెలియంది నిమ్మకాయ ఉంటుంది. కానీ ఇది శరీరానికి ఎంత మంచిదంటే మనలో ఉన్న అధికమైన యాసిడ్ని అంతటిని తీసేస్తుంది. నేను ఇదంతా చిన్న పీస్, దీన్ని 4 ముక్కలు చేసి చిన్న పీస్ వేస్తాను. సో చిన్నది వెండిది, రాగిది, ఆ తర్వాత బంగారుది, ఆ తర్వాత ఈ చిన్న నిమ్మకాయ, ఏదో ఒక ఆకు, ఆ రోజుకి ఏది బుద్ధి వస్తే అది ఆ ఆకు వేస్తాను. ఇలా చుట్టేసి దీంట్లోంచి నీళ్ళు వస్తాయి కదా, అవి మాకు కావాల్సినటువంటి డ్రమ్ములోనో కుండలోనో లేదా రాగి బిందులోనూ పట్టి దాంట్లో ఇది వేస్తానన్నమాట. వేసేసరికి ఆ నీళ్ళు క్వాలిటీ పెరుగుతాయి. ఇప్పుడు మనం వెళ్ళంగానే డాక్టర్ గారు ఐరన్ లేదమ్మా అంటారు, పరీక్షించు కదా. ఐరన్ ఉంటుంది ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు భూమి నుంచి చేశాడు కదా, భూమిలో ఐరన్ ఉంటుంది కదా. భూమిలో ఉండే మెటల్స్ అన్నీ మన శరీరంలో ఉంటాయి, ఎందుకంటే యేసయ్య మన భూమి నుంచి చేశాడు కనుక. అవునా కాదు? ఇంత మంచి తండ్రిని కలిగి ఉన్నాం మనం, చూడండి. అట్లాగే కాళ్ళు నొప్పులని వెళ్ళామనుకో, కాల్షియం అస్సలు లేదమ్మా, మీకు ఏజ్ పడింది అంటారు. ఆ కాల్షియం అవన్నీ ఉండేది, మినరల్స్ని చూపించేది ఇదే. మరి ఈ టీడీఎస్ఏ, ఈ పీహెచ్ఏ, మినరల్స్ లేని వాటర్ తాగి కాళ్ళ నొప్పులు రాకూడదు, నడువు నొప్పి రాకూడదు అంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి? వస్తుంది కదా మరి. అందుకని మనకి ఇలాంటి నేను చెప్పిన లాంటి నీళ్లు తాగటం ద్వారా మంచి మెటల్స్, భూమిలో ఉన్న మెటల్స్, మన శరీరంలో ఉండాల్సినటువంటి మెటల్స్, అలాగే వాటర్లో ఉండవలసినటువంటి మినరల్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి ఆ నీళ్ళల్లో. నాకు తెలిసి 95% మేము దాన్ని పొందగలిగాం, 95%. సో చూడండి ఎంత మంచిదో. తప్పకుండా మీరు కొంచెం శ్రద్ధ పట్టి టైం తీసుకొని, మేమైతే ఏం చేసాం బాబు, నేను చాలా ముందుగానే ఒక 2-3 రోజుల ముందే ఇసుక తెచ్చి దాన్ని అంతటిని నీళ్ళల్లో కడిగాం, ఓపిక పట్టి కడిగాం, నీళ్ళల్లో కడిగి జస్ట్ ఎండలో పెట్టాం. అలాగే బొగ్గు ఇంట్లో తయారు చేసుకున్నాం. అలాగే ఈ రాళ్ళు కూడా నేను ఎప్పుడో పోగు చేసినవి ఉంటే రాళ్ళన్నీ నీట్గా కడిగి అవి కూడా ఎండకు పెట్టి ఒక రోజు పెట్టుకొని ఫిల్ చేయటం ఎంతసేపు అట్లా 1 గంట 2 గంటలు అయిపోయింది. ఇంకా గొట్టం అది పెట్టేది ఒక ప్లంబర్ని పిలిచాము, అతను తీసుకొచ్చి అది పెట్టేసాడు, హ్యాపీ. అయితే నేను దీంట్లో మేము ఎదుర్కొన్న ఒక సమస్య మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మాకు రోజుకు ఒక 4 బిందెలు సరిపోతాయి అనుకోండి. మేము తయారు చేసుకున్న డ్రమ్ము ఒక 8 బిందెల్లాగా వచ్చేది నీళ్ళు. అంటే ఇలా అంతా ఫిల్ చేసిన తర్వాత కూడా పైన 8 బిందెలు వాటర్ ఉండేదన్నమాట. ఈ రోజుకు మేము 4 తీసుకున్నాము, ఇంకా ఒక 4 దాంట్లోనే ఉండిపోయేది. సో అది 1-2 గంటలు అయితే పర్లేదు, కానీ ఒక రోజంతా ఉండేసరికి ఏమైంది, ఈ బొగ్గులు బాగా ఎక్కువగా అయిపోయి నీళ్లు బొగ్గుగా వచ్చినాయి. మాకు భయం వేసింది, ఏంటి నీళ్ళు ఎట్లా ఉన్నాయేంటి అనుకున్నాం, అర్థం కాలేదు. అప్పుడు తర్వాత ఏం చేయాలి ప్రభు, ఇంత ఆశపడి చేసుకున్నాం, మొదటి రోజు బాగానే ఉన్నాయి నీళ్ళు, ఒక వారం బాగానే ఉన్నాయి, ఇది ఎందుకు వచ్చింది అంటే ప్రభు ఇచ్చిన బుద్ధితోటి మేము కరెక్ట్ చేసుకోగలిగాం. ఇది ఎక్కువసేపు నాని ఆ కలర్ వస్తుంది, క్వాలిటీ ఏం పోలేదు కానీ ఆ కలర్ వస్తుంది అని చెప్పారు. టేస్ట్ కూడా కొంచెం మారిందనమాట. మనకి అసలే బడ్స్ ఎక్కువ కదా, నేను టేస్ట్ లేకపోతే తినలేం కదా, నీళ్ళు టేస్ట్ బాగాలేదు, తాగలేకపోతున్నాం, ఏం చేయాలి అనుకున్నప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఎక్కువ నీళ్లు పట్టేసి ఈ కొద్దిగా మనకి బొగ్గు వాటర్ కంటే అనిపించింది, టేస్ట్ అనిపించింది అంతా కొంతసేపు వదిలేసేవాళ్ళం మేము. ఆ నిలవ ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి అనమాట. అయ్యేమో అపవిత్రంగా లేవు, మిషన్ ప్రకారమే ఉన్నాయి, కానీ టేస్ట్ తాగటానికి వీలుగా లేవని కొంచెంసేపు ఒక పావు గంట నీళ్ళన్నింటినీ పంపించేసేవాళ్ళం. అప్పుడు మంచిగా మళ్ళీ హ్యాపీగా చాలా మంచి నీళ్ళు వచ్చాయి అన్నమాట.
అట్లాగే మేము వాడుతున్నాము. 2 నెలల నుంచి చాలా ఆరోగ్యంగా ఉన్నాం. మంచి నీరు తాగగలుగుతున్నాం. ఈ విధానాన్ని నేర్పించిన దేవునికి ఎంతో కృతజ్ఞతల్ని. అలాగే కొన్ని చిన్న టిప్స్ అక్కడక్కడ నేను చూసి నేర్చుకొని అవన్నీ కలిపి మేము ఇట్లా చేసుకున్నాం అనమాట. బిల్వపత్రం ఇప్పుడు గుర్తుకొచ్చింది. దీన్ని బిల్వపత్రం అంటారు. మన హిందూ టెంపుల్స్లో తప్పకుండా బిల్వపత్రం ఉంటుంది. ఆ కాయ ఏది బాబు? టేబుల్ మీద ఉన్న కాయ. అసలు ఇది ఎన్ని రోగాలకు ఇది ఇట్లా కళ్ళకు అద్దుకుంటారు. అంత మంచి మెడిసినల్ వాల్యూ ఉంది. అందుకు నేను చెప్తున్నా. ఇది బిల్వం చెట్టు ఉంది మా దగ్గర, చాలా చెట్లు ఉన్నాయి. ఈ కాయ అసలు ఎంత విలువైందంటే మననే పడింది అనమాట కింద, దానికి అది ముగ్గి పడింది. దీంట్లో గనక కొంచెం జ్యూసు ఇంత చిన్నది క్రష్ చేసి తాగిన బోలెడు జబ్బులకి సమాధానం అని చెప్తారు. చూడండి బిల్వపత్రం. ఎందుకంటే దేవుడు ఇచ్చింది, సృష్టిలో దేవుడు వేసే మనకి ఇచ్చిందే. మనం వాడుకోవడానికి కొంచెం తెలివి పెట్టాలి. ఎలీషా ప్రార్థన చేసి ఇది కుండలో చేదైపోయింది కూర అంటే ఏం చేశాడు? ఒక ఆకు తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ కుండలో ఈ ఆకు వేస్తే ఆహారం బాగైపోయింది. ఆలోచించారా? బైబిల్లో లేని శాస్త్రాలు ఏమున్నాయండి? బైబిల్లో లేని వైద్యాలు ఏమున్నాయి చెప్పండి. అందుకోసం మీరు ఇవి తయారు చేసుకోండి. ఏమన్నా సామాన్యంగా డౌట్స్ రాకూడదు, అంత ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక. ఈ ఆకులన్నీ వేసుకోమంటలేదు. ఏమీ లేకపోయినా అందరిళ్ళలో బహుశా తులసి చెట్టు ఉంటుంది కనుక తులసాకు వేసుకోండి. కరివేపాక ఇంట్లో లేకపోయినా మనం కూరలు కొనుక్కుంటాం కనుక కరివేపాకు మొత్తం అన్నీ కాకపోయినా ఒక నాలుగు ఆకులు, ఇంత గుప్పుడు మందమైన ఆకులు ఆ కుండలో వేసుకోండి. దీంట్లో వేయకండి, డ్రమ్లో. దీంట్లోంచి తీసిన తర్వాత వచ్చే వాటర్లో వేయండి, సరేనా? సో నేను మీకు డ్రమ్ కూడా చూపిస్తాను. శ్రద్ధగా ఆలకించినందుకు గాడ్ బ్లెస్ యూ. ఇంకా శ్రద్ధగా బట్టి చేసుకున్నారంటే మీకంటే ఎక్కువ నేనే సంతోషిస్తాను. ఇది మొత్తం తయారు చేసి 1 నెల వాడిన తర్వాత మీ ఆరోగ్యంలో మంచి మార్పులు వస్తే అప్పుడు పెట్టండి నాకు మెసేజ్. తొందరపడబాకండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. డ్రమ్ చూపిస్తారండి. మీకు చెప్పాను కదా డ్రమ్ అని. మేము తయారు చేసుకున్న డ్రమ్ ఇది. మేము బయట నుంచి ఒక వాటర్ కనెక్షన్ తీసుకొని ఇట్లా పెట్టుకున్నాం అన్నమాట ఇంట్లో ఈ కార్నర్లో. ఆ తర్వాత ఇక్కడ ఎక్కువ దాన్ని ఏమంటారు, ఆ బోన్స్ అన్నిటిని పాడు చేస్తుంది. ఫ్లోరిన్ ఉంటుంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేము ఉండేది. సో చాలా ఫ్లోరిన్. ఒక పంపుకి బ్యాగ్ కడితే కొద్దిగా ఇంత వస్తుంది. ఒక 15 రోజుల్లో ఇంత బ్యాగ్ తీసి మళ్ళీ దులిపి పెట్టాలి. ఆ ఫ్లోరిన్ వాటర్ దిగితే కాళ్ళు 36 వంకర్లు పోతాయి, నడుమైతే 100 వంకర్లు పోతుంది. మనం ఏం చేస్తాం? భూమి పాడైంది కదా, శరీరానికి అక్కర్లేనంత ఫ్లోరిన్ భూమిలోంచి వస్తుంది. ఏం చేద్దాం? సో మేము అక్కడక్కడే ఇలా కడతామన్నమాట. అట్లాగే దీన్ని కట్టాము. దీనిదాలు ఇక్కడ రావట్లేదు, మేము సంపు దగ్గర కట్టాము. అట్లాగే అలవాటుని ఇక్కడ కట్టాము. సో దీంట్లోంచి నీళ్ళు వచ్చి ఈ డ్రమ్లో పడిపోతుంటాయి అన్నమాట. ఈ డ్రమ్లో పడుతుంటాయి. ఒకసారి చూపించు బాబు. ఈ డ్రమ్లో నేను చెప్పనవి కొన్ని కనిపిస్తున్నాయా మీకు? ఈ రాళ్ళు అవి ఎందుకు పెట్టాను కూడా మీకు చెప్తా, సరేనా? చూడండి ఎంత తేటగా కనిపిస్తుందో, స్పష్టంగా. ఇక్కడ ఏమి లైట్లు లేవు, అయినా ఎంత తేటగా కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇందాక సీసాలో చూపించాను కదా, క్లోజప్లో చూస్తే మీకు అర్థమవుతుందని సీసాలో చూపించాను. సీసాలో మీకు ఎలా చూపించానో అలాగే ఈ డ్రమ్ము నింపామన్నమాట. మీకు ఇక్కడ కొంచెం మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ డ్రమ్ము ఏదో ఒక డ్రమ్ము మాకైతే ఒక 8 బిందెలు వస్తాయి, 8-10 బిందెలు వస్తాయి. మీకు రోజు అంత అక్కర్లేదు అనుకోండి, డ్రమ్ చిన్నది తీసుకోండి. ఈ డ్రమ్ 800 ఎంతో అయింది. మీకు చిన్న డ్రమ్ అయితే ఇంకా తక్కువలో వస్తుంది అనమాట. ఇంత పెద్ద డ్రమ్ అక్కర్లేదు. ఇక్కడ నుంచి పైనంతా వాటరే ఉంది. ఇంత రోజు తాగం కదా, పెద్ద ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ అయితేనే ఇంత వాటర్ పడుతుంది. దీంట్లో సగం డ్రమ్ము చాలు. వీళ్ళైతే మీకు అది కూడా ఫోటో పెడతాను, బట్ ఫొటోస్లో సైజ్ తెలియదు కనుక నేను పెట్టట్లా. సో ఒక డ్రమ్ తీసుకున్న తర్వాత ఇది వాటర్, ఇక్కడ వాటర్ చూసారా, వాటర్ పైప్ కనెక్షన్ ఇక్కడ వచ్చింది. ఇంత కిందకే బిగించుకోండి మీరు కూడా. జస్ట్ 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడ బిగించుకోండి. నేను మీకు చూపించినటువంటి ఇటుకరాళ్ళు మస్ట్గా తప్పనిసరిగా దీనికంటే పైకి వరకు ఉండాలి. అర్థమైందా? ఇది కొంచెం 2 ఇంచెస్ వదిలేసి ఈ పైప్ పెట్టుకోండి. ఇది మీ ప్లంబర్ ఎవరైనా బిగించి పెడతారు. ఈ పైప్ అంత పెద్ద కష్టమేం కాదు. సో ఈ పైపు దాటి ఒక 2 ఇంచెస్ వరకు గ్రావెల్
అంటే మీకు ఇందాక నేను చూపించిన ఇటుకరాళ్ళు ఇదంతా నింపాలి చుట్టూరా. ఇక్కడే కాదు, పంపు దగ్గర కాదు, ఈ చుట్టూరా ఈ మందాన్ని వేసుకురావాలి. డ్రమ్ అంతా ఈ హైట్ వరకు ఆ గ్రావెల్ ఇటుకరాళ్ళనే వేసుకురావాలి. అయిపోయిందా? మొదటి లేయర్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? ఇటుకరాళ్ళు వేసుకున్నాక టర్కీ టవల్తో ఇదంతా పైన మూసేసేయాలి. ఓకే, ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు రెండో లేయర్కి వెళ్దాం. రెండో లేయర్ ఏమని చెప్పాం మనము? ఇసుక అని చెప్పాం, శాండ్. సో మీరు ఇక్కడ వరకు శాండ్ వేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ మధ్యలో అంతా శాండ్, ఈ కిందేమి ఇటుక, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు శాండ్ వేసుకోవాలి. అర్థమైందా? రెండో లేయర్ అయిపోయింది. శాండ్ వేసిన తర్వాత ఇక్కడ ఏం వేస్తామో పాలీప్రొపిలీన్ క్లాత్ వేయాలి శాండ్ పైన. ఇక్కడ పాలీప్రొపిలీన్ వేసాము. ఇక్కడ ఎందుకు టర్కీ టవల్ అమ్మ అని మీరు అడుగుతారేమో. ఈ ఇసుక ఉంది కదా, సన్నగా అట్లా అట్లా తప్పించుకొని దాంట్లోంచి ఇటు వస్తే మనకి ఇక్కడ అడ్డం పడుతుంది ఇసుక. అందుకని ఆ ఇసుక అడ్డం పడకుండా ఫస్ట్ మనం కవర్ చేసేది ఇటుకరాల, తర్వాత ఒక టర్కీ టవల్తో కవర్ చేస్తే కనుక ఇసుక అంతా ఇక్కడే ఆగిపోతుంది పైనే. సో ఆల్మోస్ట్ ఇది శ్రేష్టమైన దేవుడు సృష్టించిన నదిలో నీళ్ళు లాగా ఉంటాయి అన్నమాట. ఇసుకలో అంతా ప్రయాణం చేసి ఇంత లేయర్ ఇసుక అంటే వెనక స్త్రీలు ప్రసవం అయితే ఏడు పొరలేసి గుడ్డలో వడకట్టి తాపేవాళ్ళు నీళ్ళు, జబ్బులు రాకూడదని. మరి ఇప్పుడు ఇది ఎన్ని పొరలు దాటి వస్తుందో మీరు ఆలోచించండి. మనకు వచ్చేసరికి ఎన్ని పొరలు దాటి వస్తుందో. చాలా అద్భుతమైన నీళ్ళు. సో ఇక్కడ వరకు ఇసుక వేయాలి. ఆ తర్వాత ఈ పైలేరు బొగ్గులు, ఇక్కడ మనకి బొగ్గులు వేయాలన్నమాట. ఆ బొగ్గుల తర్వాత బొగ్గులు తేలిపోతాయి కనుక తప్పకుండా బొగ్గులు వేసిన తర్వాత మీరు ఈ ఇటుక రాయి పెట్టండి. ఒకటే కాదు, ఒక 3-4 రాళ్ళు ఆ బొగ్గులు వేసిన తర్వాత పాలీప్రొపిలీన్ క్లాత్ వేసి దాని మీద పడిపోకుండా ఇట్లా ఈ రాళ్ళు పెట్టండి. లేకపోతే బొగ్గులు బరువు తక్కువ కదా, తేలి పైకి వచ్చేస్తాయి, ఇక్కడ దాకా వచ్చేస్తాయి. అవి రాకుండా ఉండాలంటే అట్లా మనకు నీళ్ళల్లో వస్తాయి, ఇక్కడ అడ్డుపడతా ఉంటాయి. అదంతా రాకుండా ఉండాలంటే ఇలాంటి రాళ్ళు లోపల పెట్టుకోండి. సో మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఇటుక రాళ్ళు వేయాలి, తర్వాత ఒక టర్కీ టవల్ వేసేయాలి, ఇక్కడ వరకు ఇసుక నింపుకోవాలి, తర్వాత ఒక పాలీప్రొపిలీన్ క్లాత్ వేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఇంత లెక్క మీరు బొగ్గుతో నింపుకోవాలి. ఈ 3 లేయర్స్ మీరు ఇట్లా వేసుకుంటే కనుక ఈ పైనుంచి అంతా వాటర్ ఉంటుంది. అయితే మీరు ఇక్కడే పంపు పెట్టుకోవచ్చు కదమ్మా అని అడుగుతారేమో. అట్లా నీళ్లు రావు, నీళ్ళు దీంట్లోంచి బయటకు రావు, వచ్చినా కానీ సన్నగా వస్తాయి. సో ఇక్కడి నుంచి మీరు పంపు ఇలా పైకి పెట్టుకొని ఇట్లా పెట్టారంటే కనుక చక్కగా ఈ 3 పొరల్లోంచి తయారైన నీళ్లు ఈ పైకి వచ్చి ఉండిపోతే మీరు ఇక్కడ ఇప్పుడు పెడతాను చూడండి, చక్కగా వస్తాయి నీళ్ళు. చూడండి నీళ్ళు తక్కువ ఉన్నాయి, ఎందుకని సన్నగా వస్తున్నాయి. బట్ ఈవెన్ దో మనకి సన్నగా లావుగాని కాదు కదా, మనకు కావాల్సింది మంచి నీళ్ళు. సో దీని టీడీఎస్ కూడా నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. ఆ మీటర్స్ తీసుకొచ్చి నేను ఈ నీళ్ళు ఎంత టీడీఎస్ చూపిస్తున్నాయో మీకు చూపిస్తా. అప్పుడు మీకు దీని గురించిన అవగాహన తెచ్చుకొని మీకు కూడా ఆసక్తి ఉంటే చేసుకొని మంచి ఆరోగ్యాలతో మీరు కూడా వర్ధిల్లాలని మీ సహోదరిగా నేను కోరుకుంటున్నాను. చూడండి, ఆల్మోస్ట్ 7 ఉంది, pH 7.1 ఉంది. ఓకే, ఇప్పుడు టీడీఎస్ కూడా చూద్దాం. ఇప్పుడు చూశారు కదా, మీకు అర్థమై ఉంటుంది. ఏదైనా అర్థం కాకపోయినా చిన్న డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి. ఫోన్ కాల్స్ తీసుకోలేను, అన్నీ కొత్త వాళ్ళు చేస్తున్నారు. సో కొత్త ఫోన్ కాల్సే తీసుకుంటున్నా. పాత పిల్లలు కష్టకాలన్నీ నేను రాసుకున్నాను, నోటెడ్ డౌన్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. సో ఇప్పుడు pH వాల్యూ 7+ ఉంది మంది. ఇంకా కొంచెంసేపు పెడితే 7.5 అట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. మీకు ఆశ్చర్యంగా లేదా? అది డైరెక్ట్ కంట్లో కూడా అలా చూపించదు. ఆ తర్వాత టీడీఎస్ మనల్ని అతను అడుగుతాడు బిగించడానికి వచ్చినాడు, 100 పెట్టినా 200 పెట్టినా మన అడిగి పెడతాడనమాట. బట్ ఈవెన్ దో అవన్నీ కెమికల్స్తో తయారు చేసినాయి, న్యాచురల్ కాదు. ఆ కోన్స్ అతను వచ్చినప్పుడల్లా మారుస్తాడు కదా, అది కెమికల్స్
తో చేసినవి ఉంటాయి. ఇదైతే బొగ్గు, ఇసుక, రాళ్ళు ఇవన్నీ నేచర్లో దేవుడు సృష్టిలో ఇచ్చినటువంటివి అన్నమాట. సో అంత కాస్ట్లీ కాదు, కానీ కొంచెం శ్రద్ధ బట్టి చేసుకోవాలి. ఒక్కసారి చేసుకుంటే ఇది 1 year దాకా దీన్ని ఏం తీయాల్సిన లేదు. అసలు దీనికి ఇంకా రికరింగ్ అంటే ఏం లేదు, మనం నీళ్ళు ఇట్లా పెట్టుకొని తాగేసేయడమే. సో 1 year తర్వాత అవసరం అనుకుంటే ఆ బొగ్గులో వాల్యూస్ కొంచెం పోతే కనుక బొగ్గు తీసి కొత్త తీసుకోవటం. ఆఫ్టర్ 1 year ఒక రోజు కష్టపడతాం అనుకోండి, 1 సంవత్సరం అంతా మంచినీళ్ళు తాగొచ్చు కదా. మరి మంచినీళ్ళు తాగలేకపోతే 70% వాటరే మన శరీరంలో ఉంటే అనారోగ్యం కాక ఆరోగ్యం ఎట్లా ఉంటుంది చెప్పండి. సో ఇవన్నీ తయారు చేసుకొని మంచినీళ్ళు తాగటే కృప దేవుడు మీకు కూడా అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. చాలా టేస్ట్గా ఉన్నాయి, ఏదో ఒక జ్యూస్ లాంటిది ఏదో తాగినట్టుంది, హాయిగా ఉంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ వాటర్. గాడ్ బ్లెస్ యూ. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబమా, నీరు మీరు అనే అంశము, ఆ వాక్యము పార్ట్ 1 పార్ట్ 2 రెండు కూడా చూసి మీరు అర్థం చేసుకొని మీరు మేలు పొంది ఉంటారని నేను అనుకుంటున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం నేను మీకోసం చదువుతున్నాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలోని విషయం క్రైస్తవులుగా మనం చాలాసార్లు విని ఉంటాము, మనకు తెలుసు. సో నేను ఇక్కడ ఈ 2 భాగాల్లో పార్ట్ 1లో పార్ట్ 2లో శారీరక సంబంధమైన నీళ్ళ యొక్క అవసరత మీకు చెప్పాను. అవి మనందరికీ తెలిసి మనం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వాడేటువంటి నీరు. మన శరీర పరిశుభ్రతకి మనం తాగినప్పుడు మన శరీర లోపల ఉన్నటువంటి రోగాలన్నిటినీ తీసి శరీరాన్ని శుభ్రంగా రోగాలు లేకుండా కరెక్ట్ టెంపరేచర్తో మెయింటైన్ చేయడానికి ఆ నీరు మనం తీసుకోవాల్సిందే. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి నీరు ఏంటంటే, మనం ఈ నీళ్లు చనిపోయే లోపు ఎన్ని లీటర్లు తాగుతామో కానీ మనకి మళ్ళీ దప్పిక కలుగుతుంది. నిన్నటి రోజు మనం ఒక 2 లీటర్లు 3 లీటర్లు నీరు తాగి ఉండవచ్చు, కానీ ఈరోజు ఉదయమే మళ్ళీ నీరు త్రాగటం మొదలు పెట్టేశాం. మనకు ఆ నీరు అవసరమే. మన శరీరాన్ని జీవంతో ఉంచాలంటే, మనం మరణించకుండా ఉండాలంటే ఆ నీరు అవసరమే, మనం తాగవలసిందే. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం 14వ వచనంలో చెప్పబడినటువంటి నీరు మన ఆత్మ చనిపోకుండా ఉండాలంటే, మన ఆత్మ మరణం పాలు కాకుండా ఉండాలంటే, మన ఆత్మ నరకం పాలు కాకుండా ఉండాలంటే యేసయ్య ఇచ్చేటువంటి ఈ జీవజలాలను కూడా మనం తాగాలి. అప్పుడు ఆత్మకి మరణం ఉండదు. శరీరం మట్టిలోకి వెళ్ళినప్పుడు ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్తుంది అని మనం తెలుసుకున్నాం. కానీ ఆత్మకి దేవుడు తీర్పు తీర్చినప్పుడు అది నరకము అగ్నిగుండం పాలు కాకుండా దేవుడు మనకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో ఉండాలి అంటే కనుక యేసుక్రీస్తు నా దేవుడని మన నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వాసం ఉంచి ఆయన అనుగ్రహించిన ఈ వాక్యము ద్వారా మనకు అంటిన ప్రతి పాపాన్ని కడుగుకొని ఆయన్ని హృదయంలో చేర్చుకొని పరిశుద్ధాత్మని మనం పొందినప్పుడు మన జీవితంలోంచి, మన శరీరం, మన ఆత్మలోంచి ఈ జీవజలాలు సమృద్ధిగాను నిరాటంకంగాను వస్తూనే ఉంటాయి. సో నేను మీకు చెప్పినటువంటి ఒక హెల్త్ టిప్, నేను చెప్పిన విధంగా ఒకవేళ మీకు అర్థం కాకపోతే 2-3 సార్లు చూసైనా అలా మీకు కావలసినంత సైజు డ్రమ్ము, నేను వాడింది 120 లీటర్స్ డ్రమ్ము, మీకు కావాల్సినంత మీ ఫ్యామిలీకి సరిపోయేంత విధంగా మీరు తయారు చేసుకొని ఆ నీటిని, శారీరక సంబంధమైన నీటిని తాగి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని, అలాగే యేసుక్రీస్తు ఇచ్చే జీవజలాలను కూడా మీరు స్వీకరించి యేసు నా దేవుడని, ప్రభు ఇచ్చే ఆత్మీయ జలాలను కూడా స్వీకరించి పరలోక రాజ్యానికి మీరు వారసులు అవ్వాలని మీ సోదరిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. జీవనదిని
నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా.